Hey guys, welcome back to my YouTube channel. This is Emla Ganesh and అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాసరా. ఈరోజు వచ్చేసి మనం బాసర్లో ఉన్నాం. బాసర్లో అంటే మా సొంత ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రశాంతత నాకు ఎక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడ లభించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పచ్చని వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీతో వచ్చి మా పెద్దమ్మ వాళ్ళు చేస్తున్న గుట్టపోచమ్మకి పండుగకి మేము వెళ్తున్నాం. సో అక్కడ చిన్న మేక కోసుకుంటాం. సో ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాం అండ్ అక్కడ ఎలా మేము మా పండుగని జరుపుకుంటామన్నది ఈ వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇంటి నుంచి మా ఊరు ఎలా కనిపిస్తుందో మీకు చిన్న వీడియో అయితే చూపిస్తా, చూడండి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి. హే గైస్, చూసారు కదా మా ఇంటి నుంచి అయితే మా ఊరు వ్యూ పాయింట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఈ రోడ్ చాలా నెమ్మదిగా మనల్ని వేరే మాయలోకానికి అయితే తీసుకెళ్తుంది కదా. సో ఇదే మన నిర్మల్ టు బోధన్వడ్డ కొత్త నేషనల్ హైవే. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏమేమి చేస్తామో చూద్దాము. మరి ఇదిగో దోస్తులు, మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో గుడి చుట్టూ మొత్తం పచ్చని వేప చెట్లతో ఉంది కదా. అయితే ఇక్కడ వేప చెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వేప అంటే శుభం, స్వచ్ఛత, ఆయుర్యోగ్యం, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని ప్రాంగణంలో పవిత్రంగా ఉండాలంటే ప్రకృతి సాయం కూడా అవసరం కదా. అందుకే చాలా దేవాలయాల్లో వేప చెట్లు ఉంటాయి. అలాగే వస్త్ర సమర్పణ అనేది దేవునికి గౌరవాన్ని సూచిస్తుంది. భక్తులు తన శక్తికి తగ్గట్టు పవిత్రమైన కొత్త బట్టలను సమర్పిస్తాడు. ఇది దేవుడి సేవలో నేను భాగ్యమయ్యాను అనే భావనతో భక్తి అర్పణ భావాన్ని చూపుతుంది. గొప్పదిగా వినిపిస్తుంది. దేవాలయం అంటే గుడి కాదు, ఇది మన హృదయానికి దగ్గరయ్యే చోటు. ఇక్కడ ప్రతి మొక్క, ప్రతి అడుగు, ప్రతి మనిషి ఒక కథని చెప్తున్నట్టు అనిపిస్తుంది. దీన్నే బలి సమర్పణ అంటారు. ఇక్కడి నమ్మకం ప్రకారం దేవుడు కోరికను తీర్చబోయేందుకు బలిని ఇస్తారు. నీళ్లు మద్యం చూపాక ఈ జీవి కనుక తల ఊపితే ఇది దేవుడి యొక్క సమ్మితి పొందినట్టు భావిస్తారు. భక్తులు ఆ బలిని అర్పణగా చేస్తారు. దీని తర్వాత ఒక ముస్లిం వ్యక్తిని పిలిచి బలి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే హలాల్ పద్ధతి అంటారు. కొంతమంది ముస్లిం వ్యక్తులకు సాధారణంగా పశువుల దళంలో అనుభవం ఉంటుంది. బలి ఇవ్వడంలో పశువులకు తక్కువ వేదన కలిగేలా బలి ఇస్తారు అన్న ఒకే ఉద్దేశంతో ముస్లిం వాళ్ళను పిలుస్తారు. अंगार थोड़ी बाहर लेके अंगार बाहर करो तुम। वो डब्बा गर्म पानी हन्ना हमारा नहीं ठंडा हो जाता है। ప్రతిసారి మేక కోసినా పొట్టేలు కోసినా ఖచ్చితంగా కావాల్సింది కళ్ళు. సో కళ్ళుకైతే వెళ్తున్నాం నేను మా బావ. సో వీళ్ళు ఊరుకోవాలన్నమాట, కళ్ళు లేకుంటే ఖచ్చితంగా ముక్కతో ఉన్నప్పుడు సుక్క ఖచ్చితంగా ఉండాలి. దాదాపు ఒక 15 కిలోల మటన్. ఇదిగో మా ఇంటి సంతోషపు వంటలు మొదలయ్యాయి. మనం రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు టేస్ట్ కోసం చూస్తాం, కానీ ఇక్కడ ప్రేమతో కలిసిన వంటలు వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే ఇక్కడ వంట చేస్తుంది నేనే అయినా మన అమ్మ వాళ్ళు చేసినప్పుడు వచ్చే స్మెల్, రుచి మనం చేసినప్పుడు రాదు. ఈ ప్రక్రియలో హీరో ఎవరో తెలుసా? నేను కాదు, మా అమ్మ. ఇక మా అక్క ఇంగ్రీడియంట్స్ అన్ని నా చేతికి ఇస్తే అందులో వేసి నేను మాత్రం చెఫ్లా ఫీల్ అవుతూ కలుపుతున్నా. ఇంటర్నేషనల్ షెఫ్ వచ్చిందో. అట్లుంటుంది మనతోని. ఫ్యామిలీతో వంట అంటే మామూలుగా ఉండదు. సో ఫ్యామిలీతో వండుకున్నప్పుడు ఆ సంతోషం ఆ వేరే లెవెల్ ఉంటుంది మనకు.
ఆ పక్క మంచిగా గమనించినట్టయితే మా మామ వాళ్ళు మా నాన్న వాళ్ళు మంచిగా ముక్కతో చుక్క వేస్తున్నారు. నీకు ఎడిట్ చేసుడు కూడా అవసరం లేదు అట్లా. మూడు స్పూన్ల కొబ్బరి పొడి. సైడ్కి మా అక్క ఉంది. సో యూజువల్గా మా అక్క ఏం చేస్తుంది అంటే కుకింగ్ చేసేటప్పుడు నాన్ స్టాప్ కామెడీ, ఫుల్ ఎనర్జీగా వంట మొత్తం మా అక్కనే చేస్తుంది. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి నువ్వు వీడియో తీస్తున్నావుగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావు, నేను రానని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది. కారం సరిపోయినట్టుంది. మంచిగా సరిపోయింది. మూడు స్పూన్లకు 3 కొబ్బరి పొడి అంటే కొంచెం కారం తప్పుతుంది. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఎనీ నాన్ వెజ్ కర్రీ విత్ పెరుగు కర్డ్తో తింటే నాకు ఓవర్లో ఇట్లా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. కడుపు నిండా తింటా. ఇక్కడ మనం స్పెషల్లీ బోటి కర్రీ అండినాం. ఇది స్టార్టర్ లాగా మందు మీదికి. అండ్ వండింది ఏం కాదు. సో వండితే నేను వండితే ఎవరు తినలేదు, అందుకోసమే మా అక్క వండింది. తిన్నారా అందరూ? తిన్నారా? బాగుమా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ ఉన్న అన్ని వస్తువులన్నీ క్లీన్ చేసేసి బండ్లో అయితే పెట్టుకుంటున్నారు. మేమందరం తినేసి కాస్త రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరుతున్నాం. సో మా వాళ్ళంతా ప్యాక్ చేస్తున్నారు. సో మా పెద్దమ్మ వాళ్ళంతా ఈ వ్యాన్లో వచ్చారు. ఎంతో మంచి సమయం మా కుటుంబంతో అనుభవంతో ఈ దేవుడి సమక్షంలో మనం గడిపాం. సో ఇది మంచి ఒక వరంగా భావించాలి. ఇక్కడ నుంచి వెళ్ళే ముందు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించని కోరుకొని దేవుడి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. హే గైస్, చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇక్కడికి ఆప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ మన ఛానల్ని మర్చిపోకండి, సపోర్ట్ చేయండి.